హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అది హోటల్ స్టైల్లో. ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో నేను బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకున్నామండి. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ చేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. తర్వాత 2 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్లోనే మనము కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం చేంజ్ అయిపోయినాయి కలరు. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ చిన్న స్పూన్తో 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. అదేవిధంగా కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. కారం ఈ స్పూన్తో 1.5 స్పూన్ యాడ్ చేశానండి. అలాగే పసుపు కొంచెం. ఇలా కలిపేసి ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ కొంచెం కలిపేసుకొని మనము ఒక 3 టమాటాలు పేస్ట్ పెట్టేసానండి. ఆ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఇందులో కొంతసేపు ఈ టమాటాలను కూడా ఉడకనిద్దామండి. మనం వేసాం కదా, ఇప్పుడే పచ్చిగా ఉంటుంది. ఒక 3 నిమిషాలు అలా ఉడకనిద్దాము. ఈ టమాటాలు కొంచెం వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం మరలా గ్రేవీని వచ్చేసి ఉడకనిద్దామండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అండి. మనం ఆనియన్స్ తురిమాం కదా, అందువల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఆ పచ్చివాసన ఏం లేకుండా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ మంచిగా ఉడికిపోయిందండి 1 నిమిషం మరలా. తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మనం ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ కలిపేసి మనం ఫైనల్గా కసూరి మెతి కూడా యాడ్ చేద్దామండి. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి సిమ్లో మనము ఒక 5 నిమిషాలు ఈ గ్రేవీని ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను.
5 నిమిషాలు అయిపోయిందండి. గ్రేవీ అంతా మంచిగా ఉడికిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. చూసారు కదండి ఎగ్ కర్రీ ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేస్తే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.